బంగారం, గోల్డ్, ఇల్లో మెటల్ పెళ్ళిళ్ళు వస్తున్నాయి, ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి. రకరకాల కార్యక్రమాల్లో బంగారం అన్నది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం ఒక ఆనవాయితీ ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా మన భారతీయులకి ఏ ప్రాంతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా పక్కన పెడితే గోల్డ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీ. అయితే ఎంత బంగారాన్ని కొనుక్కోవచ్చా? దీనికి ఏమైనా పరిమితి ఉందా? ఎంత బంగారాన్ని కొనుక్కోవచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రిస్టల్ క్లియర్‌గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సో బంగారం ఎంతైనా కొనుక్కోవచ్చు అంటే నిజంగా ఎంతైనా కొనుక్కోవచ్చు. ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ ఎంతైతే కొంటున్నామో ఆ బంగారానికి సంబంధించి సరైనటువంటి రసీదులు, అదేవిధంగా ఎంత బంగారాన్ని ఏ షాపులో ఎట్లా పర్చేజ్ చేస్తున్నామని సరైనటువంటి ఎవిడెన్సెస్ ఉండాలి. అయితే మన ఇంట్లో ఎంత బంగారాన్ని పెట్టుకోవచ్చా? ఎంత బంగారాన్ని కూడా పెట్టుకోకూడదు. దాని మీద క్లియర్ అయిన నియమాలు ఉన్నాయి. ఎంత పెట్టుకోవచ్చు? ఒక పెళ్ళైనటువంటి అమ్మాయి, అంటే మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పెళ్ళైనటువంటి అమ్మాయి సుమారు కాదనుకోండి, ఎగ్జాక్ట్లీ పెళ్ళైనటువంటి అమ్మాయి 500 గ్రాముల బంగారం వరకు తన ఇంట్లో పెట్టుకోవచ్చు. రూల్ నెంబర్ 1. పెళ్లి కానటువంటి అమ్మాయి 250 గ్రాముల వరకు బంగారం ఎటువంటి రసీదులు లేకుండా కూడా ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద రూల్ నెంబర్ 2. ఇక మగవారి విషయానికి వచ్చినట్లయితే 100 గ్రాముల బంగారం వరకు ఎటువంటి రిసిప్ట్స్ లేకుండా ఇంట్లో పెట్టుకునే వెసులుబాటు మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద రూల్స్ అనమాట. అంటే ఇంత బంగారం వరకు రిసిప్ట్స్ లేకుండా పెట్టుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువ బంగారం ఉంటే తప్పనిసరిగా రుజువు పత్రాలు చూపించాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏ క్షణమైనా మన మీద అటాక్ వచ్చినప్పుడు సరైనటువంటి సాక్ష్యాధారాలు పూర్తిగా చూపించడం ఉంది మన యొక్క ఇది. ఇకపోతే జిఎస్టీ విషయానికి వచ్చినట్లయితే జిఎస్టీలో మనకి మ్యాక్సిమం గోల్డ్ పర్చేజింగ్లో మనకి 3% జిఎస్టీ ఉంది. అదే ఆర్నమెంట్ తయారు చేస్తున్నాం అంటే దాని మీద 5%, ఆభరణాల తయారీ ఖర్చు మీద 5% వరకు జిఎస్టీ ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా పాత బంగారాన్ని ఇచ్చి కొత్త బంగారాన్ని తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఎంతైతే వెయిటేజ్ ఉందో ఆ వెయిట్ మీద మాత్రమే జిఎస్టీ కలెక్ట్ చేసి చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది కాకుండా గిఫ్ట్ రూపంలో అయితే మ్యాక్సిమం దానికి లిమిటేషన్ లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. కానీ 50,000 రూపాయలకు పైబడితే తప్పనిసరిగా దాని మీద కూడా జిఎస్టీ పడుతుంది. ఇది జిఎస్టీ రూల్స్. ఇక డిజిటల్ గోల్డ్ అనేది చాలా ఉత్తమోత్తము. ఇది ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. డిజిటల్ గోల్డ్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం ఈరోజు మనం గోల్డ్ పర్చేజ్ చేసామంటే 3 years తర్వాత అట్లీస్ట్ మనకి 20% రిటర్న్స్ తోటి మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ గోల్డ్ ఎంతైనా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. పర్ డే 2 లక్షల రూపాయల వరకు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది లిమిటేషన్స్. సో ఇవి గోల్డ్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మా లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీ రవీంద్రనాథ్, అడ్వకేట్, హైకోర్టు తెలంగాణ.